హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు పౌర్ణమి కదా. సో పౌర్ణమి టైంలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ కార్డ్ షఫల్ చేసేటప్పుడు తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యారీడ్ వాళ్ళైనా సరే, అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే, వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. చూసుకోండి, సిచ్యువేషన్స్ మీకు మ్యాచ్ అవుతుంది అంటేనే తీసుకోండి. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారా లేదా అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. ఫోర్స్ఫుల్గా అయితే ఇది నా లైఫ్లో జరుగుతుందేమో, ఇది నాకేనేమో అన్నట్టు మిమ్మల్ని మీరైతే యూనివర్స్ ఎవరికి ఏ మెసేజ్ కన్వే చేయాలనుకుంటుందో అది తప్పకుండా వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. డెఫినెట్లీ రీచ్ అవుతుంది. కాబట్టి మీకు ఎంతవరకు సూట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకోండి. ఓకే. సో మన వీడియోస్ అయితే దాదాపు ఒక 10 డేస్ నుంచి రాలేదు. అందరూ అడుగుతున్నారు, అక్క ఏమైంది, తిరుమల వెళ్తా అన్నారు, ఈరోజు అప్లోడ్ చేయండి, రేపు అప్లోడ్ చేయండి, 2 డేస్లో అప్లోడ్ చేయండి, మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో సారీ. తిరుమల వెళ్ళాము, ఆ తర్వాత రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము, కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మీ హెల్త్ బాగాలేదా చెప్పండి అక్క, ఏమైంది అని చాలామంది మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. మీరు ఎలా నన్ను మిస్ అయ్యారో నేను కూడా అలాగే మిస్ అయ్యాను. బట్ కొన్ని ఉంటాయి కదా, తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ మీకు తెలుసు, నాకు టైం ఉంటే నేను మీకోసమే డైలీ 1 వీడియో కాదు 2 వీడియోస్ కూడా చేస్తాను అనేది మీ అందరికీ తెలుసు, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. సో చూస్తాను ఇక పైన మళ్ళీ డైలీ 2 వీడియోసా 1 వీడియోనా సిచ్యువేషన్ని బట్టి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరేమీ వరీ అవ్వకండి. నేనైతే హెల్తీగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. మీరు కూడా హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్లో మీరు కోరుకున్న సక్సెస్ కానీ, మీరు కోరుకునే లైఫ్ కానీ, మీరు కోరుకునే హ్యాపీనెస్ కానీ, మీరు ఇష్టపడే వ్యక్తులు మీకు దగ్గర అవ్వాలని, అబండెన్స్ మీ లైఫ్లోకి రావాలని, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. సో మనం రీడింగ్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళు ఎవరైనా పర్లేదు, మీ ఫ్రెండ్ అయినా, మీ లవ్ ఇంట్రెస్ట్ అయినా, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అయినా, ఎవరో ఒక పర్సన్ నేమ్ చూస్ చేసుకోండి. ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్ షఫల్ చేస్తున్నంతసేపు ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వాలి. సో టారో అనేది ఎనర్జీ వర్క్ కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి. డెఫినెట్లీ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది కూడా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సో దట్ మీ పర్సన్ ఎనర్జీ కూడా పిక్ అవుతుంది. ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పౌర్ణమి టైంలో యూనివర్స్, ఏంజల్స్,
గ్రాటిట్యూడ్. ఈ పౌర్ణమి టైంలో మా పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ పైన క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో కెరియర్ గురించి కావచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసం కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కానీ, లేకపోతే ఫైనాన్షియల్లీ కానీ, హెల్త్ పరంగా కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో మీకు దేని రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా త్రూ టారో మీకు సొల్యూషన్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కానీ పర్సనల్ రీడింగ్స్కి అయితే అమౌంట్ ఉంటుంది, అమౌంట్ పే చేసిన తర్వాతే రీడింగ్స్ అనేది ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. Seven of Pentacles, the Chariot, Queen of Swords, Moon, Ace of Wands, Nine of Pentacles, Three of Wands, Wheel of Fortune, Queen of Wands, Seven of Wands, Two of Wands, Hermit, Hanged Man, the World, Lovers. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మీ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మీకు తెలియకుండా ఎవరో న్యూ పర్సన్ లాగా అవ్వచ్చు, ఫేక్ అకౌంట్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఫేక్ ఐడీస్ ద్వారా కావచ్చు, ఇంకెవరి ద్వారా అయినా అవ్వచ్చు. లైక్ ఎలా అంటే ఈ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మీ గురించి తెలుసుకోవాలని, మీరు ఎలా ఉన్నారో, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అది ఆ పర్సన్కి తెలుసుకోవాలని ఉంది. మిమ్మల్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా కానీ, వాట్సాప్ కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బికాజ్ ఈ పర్సన్కి మీరు కావాలని ఉంది, కానీ కావాలని ఉంది అనేది ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, చెప్పలేక మిమ్మల్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సన్కి మీతో మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చెయ్యాలని కానీ, మీతో కలిసి కంటిన్యూ చేయాలని కానీ, రిలేషన్షిప్ ఆఫర్ చెయ్యాలి, మీకు మెసేజ్ చెయ్యాలని ఈ పర్సన్కి ఉంది. మీరు మెసేజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని ఈ పర్సన్కి భయం ఉంది. మెసేజ్ చేస్తే మీరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారా, నెగిటివ్గా రియాక్ట్ అవుతారా, అసలు రియాక్ట్ అవుతారా అవ్వరా, లేదు అసలు నెగ్లెక్ట్ చేసేస్తారా తనని, తన మెసేజ్ని నెగ్లెక్ట్ చేస్తారా, తన ప్రేమని నెగ్లెక్ట్ చేస్తారా, అసలు మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, తను లేకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఇవన్నీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీకు మెసేజ్ చెయ్యాలి ఆర్ ఎల్స్ ఒకవేళ మీరు ఈ పర్సన్కి ఆల్రెడీ మెసేజ్ చేసి ఉంటే కూడా ఈ పర్సన్ చూసి మీకు రిప్లై ఇవ్వలేదా, దానికి కూడా ఈ పర్సన్ తిరిగి మెసేజ్ పెట్టాలి అన్నా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. ఒకటి నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్కి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, లవ్ మీకు ఆఫర్ చెయ్యాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, ఎమోషనల్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు, మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ చెప్పలేక మీరు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక, ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ నుంచి మీరు సెపరేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ లైఫ్లో గ్రోత్ బాగా కనిపిస్తుంది వాళ్ళకి. అంటే లైక్ మీకు పెయిన్ ఉండొచ్చు, మీకు బాధ ఉండొచ్చు, కానీ మీరు ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంటే, ఆ పర్సన్కి మీరు ఎలా చూపిస్తున్నారు అంటే, తన లేకపోయినా కూడా మీ లైఫ్లో మీకు పెద్ద ప్రాబ్లమే లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా ప్రాబ్లమే లేదు
అన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే రావాలి అన్నా కూడా ఇదిగో ఈ ప్రాబ్లమ్ ఉంది చూసారా? అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ ప్రేమ కోరుకుంటున్నారు. తను ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో, ఎవరైనా సింగిల్స్ చూస్తే కూడా మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మీకు ప్రపోజ్ చేసి, మీకు సారీ చెప్పి, లవ్ ఆఫర్ చేసే ఛాన్సెస్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ చూడండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. మీకు తనకి మధ్య ఉన్నది నార్మల్ రిలేషన్షిప్ కాదు. సోల్‌మేట్ కనెక్షన్. అది జన్మల నుంచి వచ్చే బంధం అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తను ఎలా లవ్ చేస్తున్నారో తను మీకు ప్రపోజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. తను వచ్చి మీకు ప్రపోజ్ చేసినప్పుడు మీరు కూడా తనకి అదే రకంగా ప్రపోజ్ చేయాలి. అదే ప్రేమ ఇవ్వాలి. తను ఎలా ప్రేమ ఇస్తున్నారో మీరు కూడా అంతే ప్రేమ ఇవ్వాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. ఇప్పుడు మీరు నాకు అవసరం లేదు, నువ్వు వద్దు అనడం అది వాళ్ళు తీసుకోలేరు. తను ఎంత ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఈ రిలేషన్షిప్‌లో మీరు కూడా అంతే ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మేబీ మీకు వచ్చి అపాలజీ చెప్పొచ్చు, సారీ చెప్పొచ్చు, మీతో మాట్లాడొచ్చు. 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. మీతో మాట్లాడాలని ఉంది ఈ పర్సన్‌కి. సారీ చెప్పాలని ఉంది. మీ ప్రేమ కావాలని ఉంది. తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. మీకు ప్రపోజ్ చెయ్యాలి, మీకు సారీ చెప్పాలి అని అయితే వాళ్ళ మనసులో ఉంది. సో, ఇక్కడ మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మేజర్‌గా ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసి వాండ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపించింది. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వాండ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పెంటికల్స్, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. ఓకేనా? మేజర్గా అయితే ఈ రాశుల వాళ్ళు కనిపించారు. ఓవరాల్గా అందరూ వస్తారు. బట్ నాకు మేజర్గా కనిపించినంత వరకు నేను చెప్పాను. సో, ఇప్పుడు ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే నేను చేసింది రైటా, రాంగా? రైట్ డెసిషన్ తీసుకున్నానా, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నానా, రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నానా? ఆ ఆలోచన అంతా ఇప్పుడు ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్కి అనిపిస్తుంది. నేను కరెక్టా, అవతల వాళ్ళు కరెక్టా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి, గతానికి వెళ్ళి అన్నీ మీరేం మాట్లాడారు, తనేం మాట్లాడారు, ఇవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి. ఇది 7 ఆఫ్ పెంటికల్స్కి రిప్రజెంట్ చేస్తుంది. నేనేం మాట్లాడాను, వాళ్ళేం మాట్లాడారు, నేనెక్కడ తప్పు చేశాను, వాళ్ళెక్కడ తప్పు చేశారు, నేనెక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నాను, నేనెక్కడ తప్పుగా అర్థం చేసుకున్నాను, అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు. చారియట్ కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, ఒకవేళ మీ ఇద్దరు ఒకే హౌస్లో ఉన్నా, ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఇద్దరు ఎడమొహం పెడమొహంలాగా ఉన్నా కూడా ఈ పర్సన్ ఏదో ఒక రకంగా మీతో కలిసి తన తప్పులు సరిదిద్దుకొని మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. ట్రావెలింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ట్రావెల్ చేసి, ఒకవేళ మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే ఈ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ కానీ అది థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, తన బిహేవియర్ వల్ల కావచ్చు, తన మైండ్ సెట్ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని ఈ పర్సన్ తగ్గించాలి అని అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్కి మీ గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. మీరు తన విషయంలో ఆలోచించింది, తనకు మీరు సజెస్ట్ చేసింది, మీ సైడ్ నుంచే మీరు
చాలా క్లారిటీ ఇచ్చేశారు. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నాకెవ్వరు వద్దు. నా మనసులో నీకు తప్ప స్థానం ఎవరికీ లేదు అని మీరు ఆల్రెడీ ఇక్కడ క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఆ పర్సనే నాకు తెలిసి మిమ్మల్ని ట్రస్ట్ చేయలేక కావచ్చు, కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య వచ్చుండొచ్చు, కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు దూరం అయ్యారు. ఇప్పుడు మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీరు లేకుండా చాలా ఏడుస్తున్నారు. ఎవరో మాటలు వినేసి, ఏదో ఊహించుకొని అబద్ధాన్ని నిజం అనుకొని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. దూరం పెట్టారు. ఎవరెవరో మీ గురించి నెగెటివ్‌గా చెప్పడము, దాన్ని కరెక్ట్ అని ఈ పర్సన్ నమ్మడము, ఎవరో చెప్పిన దాన్ని ట్రస్ట్ చేసి, నేను నా వ్యక్తిని నేను ఇష్టపడే వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏడుస్తుంది, బాధపడుతుంది నేనే అని ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. బికాస్ ఇక్కడ మీ పర్సన్‌కి ఏస్ ఆఫ్ వాండ్స్ మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో కలిసి నడవాలనుకుంటున్నారు. చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు మీరంటే. ఏదో ఒక రకంగా మీతో మాట్లాడి, లేకపోతే మాటలు కలిపి ఈ రిలేషన్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ కూడా ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ చాలా మీరంటే ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. మీతో మాట్లాడడానికి కానీ, మీతో ట్రావెల్ చేయడానికి కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడా చూడండి 7 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు, కలవాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే ఈ పర్సన్ మీరు వస్తారు, మీరు మాట్లాడతారు, మీరు సాల్వ్ చేసుకుంటారు అని చెప్పి ఈ పర్సన్ వెయిట్ చేస్తూ అలాగే ఉండిపోయారు. ఎలాంటి స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఇది ఎలాంటి సిచ్యువేషన్‌కి టర్న్ అవుతుందేమో, ఇంకా మీ ఇద్దరి మధ్య ఒకవేళ తనొచ్చి మాట్లాడితే ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగిపోతుందేమో, ఇంకా గ్యాప్ పెరిగిపోతుందేమో, ఆ భయంతో ఈ పర్సన్ ఏంటంటే మీరొస్తారు అనే ఆ హోప్‌తో ఈ పర్సన్ వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు తనకి తానుగా రావాలనుకుంటున్నారు. తనకి తానుగా మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమందైతే స్టిల్ ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. కొంతమందైతే రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఇక్కడ నాకు తెలిసి ఈ రీడింగ్‌లో బ్లాక్ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సెపరేషన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ సింగిల్ మదర్స్ కానీ, సింగిల్ ఫాదర్స్ లేకపోతే డైవర్స్ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కూడా ఈ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. ఆల్రెడీ సమ్‌హౌ జరిగి ఇది ఇంకొక పర్సన్ అయినా అయ్యుండాలి. సమ్ బ్యాడ్ సినారియో జరిగి ఈ పర్సన్ ఇంకొక న్యూ పర్సన్ అయినా అయ్యుండాలి. లేకపోతే సమ్ బ్రేకప్ మీ లైఫ్‌లో జరిగి, సమ్ సాడ్ సిచ్యువేషన్స్ ఈ లైఫ్‌లో జరిగి ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లో న్యూ పర్సన్ అయ్యుండాలి. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీ ఇద్దరి మధ్య కార్మిక్ సైకిల్ అనేది మళ్ళీ స్పిన్ అవుతుంది. తప్పకుండా మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ కానీ, మీ ఇద్దరి మధ్య అటాచ్‌మెంట్ కానీ, మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇప్పటిదాకా మిస్టీరియస్‌గా ఏదైతే సంథింగ్ ఈ పర్సన్ మీ దగ్గర రివీల్ చేయకుండా ఉన్నారో, సంథింగ్ మీరు ఈ పర్సన్‌కి అంతగా అర్థం కాలేదు. ఈ పర్సన్ కూడా మీకు అంతగా అర్థం కాలేదు. ఇక్కడేదో మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ లైక్ అడిగితే హర్ట్ అవుతారేమో అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా? అడగలేక, చెప్పలేక, ఎక్కడ దూరం అయిపోతారేమో, ఇక్కడ నాకు తెలిసి మదర్ ఇష్యూ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని ఏం వదిలేయరు. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది కలవడానికి. ఆ ఛాన్స్ మీరైనా తీసుకుంటారు, లేకపోతే మీ పార్ట్నర్ అయినా తీసుకుంటారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఇంకా అలాగే ఉంది. ఎలా అంటే ఆ పచ్చితనం అలాగే ఉంది. మీ ఇద్దరి మధ్య ఇంకా
ప్రేమ ఉంది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే అది బయటకి చూపించట్లేదు అంతే. కార్మిక్ సైకిల్ స్పిన్ అవుతుంది. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ కానీ, మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆ ఫైర్ కానీ, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బిల్డ్ అవుతుంది. అదే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్. ఎంత ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాలి అనుకున్నా, ఎంత వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా, అది వాళ్ళ వల్ల కాదు. వీళ్ళ లైఫ్‌లో కూడా అట్ ప్రెజెంట్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీకు దూరంగా ఉంటూ వాళ్ళైతే హ్యాపీగా ఏం లేరు. చాలా స్ట్రగుల్ పడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. లిటరల్లీ వాళ్ళని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారో అంత కంట్రోల్ తప్పుతున్నారు అని ఇక్కడ చెప్పాలి. అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ తన లైఫ్‌లో ఏదో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే మీరు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మీరు కానీ, వాళ్ళ కెరియర్ కానీ, లేకపోతే మీరు కానీ, ఇంకా వాళ్ళ నిర్ణయం కానీ, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మీ పర్సన్ వాటన్నిటిని పక్కన పెట్టి మిమ్మల్ని చూస్ చేసుకొని మీతో కలిసి ఉండాలి. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటానని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు కావాలి అనుకోని నిర్ణయం తీసుకొని, ఆ డెసిషన్ తీసుకొని ఎక్సైటెడ్‌గా మీ వైపు ఈ పర్సన్ చూస్తున్నారు. కొంతమందైతే మీకోసం వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఇక్కడ మీరే తన ప్రపంచం ఇక్కడ మీ పార్ట్నర్‌కి. మీ నుంచి దూరంగా ఉండడం మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. హెర్మిట్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న దగ్గర నుంచి నేను అందరికీ అన్ని విషయాల్లోనూ ఎవరు ఏది అడిగినా కూడా నేను కాదనకుండా చేశాను. అన్నీ నేనే చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి ఎవరు నాతో లేరు. నాతో మాట్లాడడానికి లేరు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ నన్ను వదిలేశారు. నన్ను ఒంటరిదాన్ని చేసేసారు. లేకపోతే నన్ను ఒంటరిదాన్ని చేసేసారు. ఇట్లా ఫీల్ అవుతున్నారు. హోప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. లైఫ్ మీద తన మీద తనకే హోప్ లేదు అనే సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. హోప్‌లెస్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే ఆశ కూడా ఈ పర్సన్‌కి లేదు. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టారు. చాలా సార్లు ఇబ్బంది పెట్టారు. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టేలాగా మాట్లాడారు. యాటిట్యూడ్ చూపించారు. ఈగో యాటిట్యూడ్ చూపించారు. తన తప్పులకి మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇట్లా చాలా చేశారు ఈ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఆలోచిస్తున్నారు. ఏం డెసిషన్ తీసుకోవాలి? నేను ఇలాగే ఉండిపోవాలా? ఇదే బాధని కంటిన్యూ చేయాలా? లేకపోతే నేను ఏం చేయగలను? నేను ఏదైనా స్టెప్ తీసుకుంటే సిచ్యువేషన్ బెటర్ అవుతుందా? ఒకే దాన్ని పదే పదే ఆలోచించేసరికి ఏంటంటే ఇక్కడ కొంతమందైతే మీ విషయంలో స్టెప్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమందైతే మీ సిచ్యువేషన్‌లో ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉండిపోయే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకొంతమందైతే ధైర్యం చేసి మీ విషయంలో స్టెప్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ద వరల్డ్. సో ఏదైతే అది జరిగింది. మీకు మీ పర్సన్‌కి మధ్య ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉండొచ్చు. మీరు ఈ పర్సన్‌కి ఎన్నిసార్లైనా ఛాన్సులు ఇస్తూ రావచ్చు. ఏమో ఈసారి చేంజ్ అవుతారేమో, ఏమో ఈసారి ఇంతకు ముందులాగా ఉండదేమో,
ఈ పర్సన్ ఏంటంటే తనకు అవసరమైనప్పుడు రావడం, తనకు అవసరం లేనప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోవడం. మీరు తనని ఏదన్నా అడిగినప్పుడు ఆ పర్సన్ సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోవడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఇప్పుడు మీరే తన ప్రపంచం అనుకోని మీతో కలిసి ట్రావెల్ అవ్వడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు. కొన్నిటిని లెట్ గో చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ బాధ నుంచి బయటకొచ్చి మీ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ద లవర్స్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది, ఎమోషన్ ఉంది, ఫీలింగ్స్ ఉంది. మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని తను ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుంది అనే నమ్మకం మీ పర్సన్‌కి ఉంది. యూనివర్స్ అవ్వనియండి, దేవుడు అవ్వనియండి, ఏదో ఒకటి అవ్వనియండి, మీ ఇద్దరిని మళ్ళీ కలిపితే బావుండు అని మీ పర్సన్ అయితే ఉంది. మీ విషయంలో ఈ పర్సన్ రొమాంటిక్‌గా ఫీల్ అవుతున్నారు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. మీ విషయంలో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. తన ప్రేమ మీకు చూపించాలనుకుంటున్నారు. ఎఫెక్షన్‌ని చూపించాలనుకుంటున్నారు. మీరంటే తనకి ఎంత ఇష్టం ఉందో, మీకోసం తను ఏమైనా చేయగలను అనేది మీకు ప్రూవ్ చెయ్యాలి. మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలి. మీ ప్రేమ సంపాదించాలి. మీకోసం, మీ ప్రేమ కోసం తను ఏమైనా చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్. టైం. ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో కొంతమంది చెప్పాను కదా, చాలా టైం అయిపోయిందంట మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి కానీ, సెపరేషన్ అయిపోయి కానీ, ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా లేట్ అయిపోయింది, నేను చాలా ఆలస్యం చేశాను అని ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. డిసగ్రిమెంట్స్. ఐ విష్ యూ మిస్అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. మీరు తను ఎలా ఫీల్ అయ్యారు అనేది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేది ఇప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, మీరు యాక్సెప్ట్ చేయరు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ కానీ గ్యాప్ కానీ వచ్చి మేబీ కొన్ని ఇయర్స్ అవ్వచ్చు, కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొన్ని డేస్ అవ్వచ్చు. ఇంత టైం ఫ్రేమ్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఉన్నది ఎప్పుడు ఉండకపోయి ఉండొచ్చు. అది డేస్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు. కానీ చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారా అనే ఫియర్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. బట్ డెఫినెట్లీ కొంతమంది అయితే ఇక్కడ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లవర్స్ కార్డ్ వచ్చింది. చేజర్. ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్. సో నేను నిన్ను చేజ్ చేయను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ప్రతి మూమెంట్ టు మూమెంట్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రేమ ఉంది కానీ ఈ పర్సన్ బయట పడట్లేదు అంతే. మిస్టేక్స్. ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. వెయిట్ ఎ సెకండ్. ఈ డెక్తో కూడా 1 కార్డ్ చూసేసి ఫైనల్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. క్రియేటివిటీ. సో ఏదో ఒక రకంగా ఇక్కడ చూడండి పౌర్ణమి ఎనర్జీ కనిపిస్తుంది. ఎంత వాళ్ళ ప్రేమను దాచాలి అనుకున్నా దాచలేకపోతున్నారు.
చూడండి ఎంత తెలివిగా వాళ్ళకి మీరంటే ప్రేమ ఉన్నా లేనట్టు దాచిపెడుతున్నారు. అది ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో అదలా బయటికొస్తుంది. ఎన్నాళ్ళని వాళ్ళ మనసుని హోల్డ్ చేయగలరు? ఎన్నాళ్ళని వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు? ఎంత తెలివితేటలు ఉన్నవాళ్ళైనా, ఎంత ప్రేమ దాచాలనుకున్నా దాచలేరు. ఎంత టాలెంట్ చూపించినా, ఎంత క్రియేటివిటీ చూపించినా, ఎంత ఇది చేసినా మైండ్ మొత్తం ఈ పర్సన్‌కి చాలా డిస్టర్బ్డ్ ఉంది. మనసులా లేదు. మనసులో, మైండ్‌లో ఎన్నో ప్రశ్నలు ప్రాపర్‌గా నిద్ర పోనీయట్లేదు ఈ పర్సన్‌ని. పార్టిసిపేషన్. సో, ఈ పర్సన్ మళ్ళీ రికాన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్‌గా మీకు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.